డాడీ ఏమైనా కార్డ్స్ పట్టుకొని వరి అవుతున్నావు? ఏం లేదు సహస్ర, నా అన్ని వీసా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇట్లాంటి బిల్స్ అన్ని పే చేయాలంటే యూటిలిటీ బిల్స్ అంతా 1% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్కి ఏమో వీసా రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫోన్లో యాడ్ చేసుకొని వాళ్ళు చేసేసుకుని ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా. నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అయితే నువ్వు ఈ కార్డ్ని కూడా నీ ఫోన్కి లింక్ చేసుకొని పే చేస్తే. కానీ ఇది వీసా క్రెడిట్ కార్డ్ కదా. అయితే నీకు ఈ క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్, వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేసి నాకు రూపే క్రెడిట్ కార్డ్ కావాలి అని నువ్వు చెప్తే వాళ్ళు ఈ కార్డ్ని బేస్ చేసుకొని సేమ్ లిమిట్తో నీకు రూపే క్రెడిట్ కార్డ్ ఇస్తారు. దీనికి ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలా? ఏమి అక్కర్లా, ఏం అవసరం లేదు. జస్ట్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు కొత్త కార్డ్ ఇచ్చేస్తారు. సో మీరు కూడా వీసా క్రెడిట్ కార్డ్, మాస్టర్ క్రెడిట్ కార్డ్ వాడుతూ మీ ఫోన్లో యూపీఐకి లింక్ చేసుకోవాలని ఫీల్ అవుతుంటే కనుక మీరు వెంటనే మీ బ్యాంక్కి కాల్ చేసి మీరు సేమ్ కార్డ్ బేస్ మీద రూపే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు వితిన్ 1 వీక్లో మీకు వర్చువల్ కార్డు కానీ లేకపోతే ఫిజికల్ కార్డు కానీ రూపే క్రెడిట్ కార్డ్ ఇస్తారు. దాన్ని మీరు యూపీఐ యాప్లో ఇంక్లూడ్ చేసుకొని మీరు అన్ని యూటిలిటీ బిల్స్ పే చేసుకోవచ్చు. అట్లాగే చిన్న చిన్న